ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈరోజుకి. ఇక కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి, పెట్టుబడి సాయంపై రైతులకు కౌలు రైతు తెచ్చుకోవాలి, ఎవరో ఒకరిపై రైతు భరోసా కుండబద్దలు కొట్టిన మంత్రి తుమ్మల. ఇక మరో మేనిఫెస్టో హామీకి కాంగ్రెస్ సర్కారు మంగళం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 2 నుంచి దసరా సెలవులు, అక్టోబర్ 14 వరకు వరుసగా 13 రోజులు తాతిల్, మళ్ళీ అక్టోబర్ 15న పాఠశాల పునఃప్రారంభం. ఇక స్తంభించిన మీ సేవ, డేటా కేంద్రాల్లో సాంకేతిక లోపం, 10 రోజుగా నిలిచిన సర్టిఫికెట్లు జారీ, నష్టపోతున్న విద్యార్థులు ఉద్యోగ అర్ధులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తిరుమల లడ్డుపై వివాదం, గతంలో తయారీ జంతు కొవ్వు వాడారన్న బాబు, చంద్రబాబు వ్యాఖ్యలు దుర్గారం, కుటుంబంతో సహా ప్రమాణానికి సిద్ధం సుబ్బారెడ్డి. ఇక బాబును దేవుడు క్షమించాడు భూమాన కరుణాకర్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జానీ మాస్టర్ అరెస్ట్, గోవాలో అదుపులోకి, నేడు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఇక అక్టోబర్ 22న మహాధర్నా, ఆటో జేఏసీ సమావేశంలో నాయకుల నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రజాభవన్ ముందు పోలీసు కంచె, ముట్టడి పిలుపులో బలగాల మోహరింపు, రైతులకు అరెస్ట్ చేసే వ్యానులో తరింపు, అన్నదాతలకు అడ్డుకోవడంలో ఉద్రిక్తత. ఇక ప్రభుత్వ మూల్యం చెల్లించకోక తప్పదంటున్న రైతన్న ఆగ్రహం, ఠాణాలో రైతు బందీ, రుణమాఫీ కోరితే రైతులు ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు, రుణమాఫీ కాని రైతులు చేపట్టిన చలో ప్రజాభవన్ ప్రభుత్వ పోలీసులు ప్రయోగించింది. ఇక ఎక్కడక్కడ ముందుగానే అరెస్టులు చేపట్టింది. గురువారం హైదరాబాద్లో 13 రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక రైతులు పోరుకు బీఆర్ఎస్ సంఘీభావం, రైతులంటే సీఎంకు భయం ఎందుకు, కేటీఆర్ ఆకాంక్షలు లేవంటేనే అరెస్ట్ చేస్తారా హరీష్. ఇక రుణమాఫీ కొడితే సంఖ్యల అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైదరాబాదు చేనులో ఉండాల్సిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఠాణాలో కుక్కింది. ఇక పట్నంలో సర్కారు కలుద్దామని బస్సు ఎక్కిన రైతన్న పోలీసులు జీపు ఎక్కించింది. ఇక పొలం పనులో ఉండాల్సిన తమకు పొరపాటు పట్టలేసేందుకు ఇక రూపాయలు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఎగ్గట్టేందుకు అని రైతులకు నిలదీస్తున్న మరోవైపు రైతాంగాన్ని సంఘీభావం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులు అక్కడక్కడ అరెస్టులు చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను జైలుగా తరలించారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బిగ్ బ్రదర్స్ ఫ్యూచర్ 4th సిటీ ట్రైనింగ్ బెదిరింపులు. ఇక కుందార ముదాంద 100 ఎకరాలు చేరా, నయం అనుచరులు దింపి రైతులకు బెదిరింపులు, భూపోరాట నీల అజలపురంలో నేడు అల్లలకోలం. ఇక కోట్ర చౌరస్తా వేదికగా బేరసారాలు, ఒప్పందాలు, రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాలు పైగా కొనుగోలు, 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు, కుందారం సమీపం నుంచే RRR అలైన్మెంట్. ఇక ఈ భూముల కోసమే 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. గుడితాండా, మా ఊరు మాయమైతున్నది, గుడితాండా గుండెపై RRR పిడుగు, ఆ పేరు ప్రస్తావిస్తేనే తాండవాసులు కన్నెర, పెద్దోళ్ల కోసం ఊరిని నాశనం చేస్తున్నారు అని ఆగ్రహం, నెల రోజులు నిద్రపోతలేమని ఆవేదన. ఇక ఆమనగల్లుకు 300 ఫీట్లు రోడ్డు, ORR RRR లింకుకు రేడియన్ రోడ్లు ఏర్పాటుకు సర్కారు ప్రతిపాదన. ఇక 916 ఎకరాల భూమి సేకరణ ప్రణాళిక. ఇక అంత భారీ వెడల్పు రోడ్లు ఎందుకు ప్రశ్నలు. ఇక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనన్న వాదనాలు. ఇక దొంగ రాత్రి డ్రోన్లే సర్వే, అర్ధరాత్రి వేళ పల్లెల మీదుగా సర్వే డ్రోన్లు. ఇక రైతులకు తెలియకుండా పొలాల్లో హద్దురాళ్లు జాగారం చేస్తున్న RRR సమీప గ్రామాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. త్వరలో కరెంట్ షాక్, వినియోగదారులపై 1200 కోట్ల ఛార్జీలు భారం, LT కేటగిరీలో 10 నుంచి 50 వరకు ఫిక్స్డ్ ఛార్జీల పెంపు, HT కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీలతో పాటు బిల్లుల పెంపు. ఇక TGSERCPకి డిస్కులు ప్రతిపాదనలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కేసీఆర్ హయాంలో భారీగా కొలువులు సృష్టి, స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఏర్పాటు. ఇక 40 ఏళ్లలో సమానంగా 10 ఏళ్లలో ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో భారీగా విస్తరించిన IT, ఆహార, ఔషధ పరిశ్రమలు. ఇక MSMEల పాలసీ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వం 12 రంగాల్లో 40 ఏళ్లలో లభించని ఉద్యోగాలు 67 లక్షలు, ఇందులో 10 ఏళ్లలో లభించిన ఉద్యోగాలు 30 లక్షలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ భారీగా ఉద్యోగాలు
సృష్టించిందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఐటీ సేవల రంగంతో పాటు 12 ప్రధాన రంగాలు భారీ విస్తరణకు విషయాన్ని నివేదిక కండ్లకు కట్టి గడిచిన 40 ఏళ్లలో వచ్చిన ఉద్యోగాలు సమానంగా ఇక గత 10 ఏళ్ళలో ఉద్యోగాలు లభించాయనే విషయాన్ని తాజాగా నివేదిక నిర్ధారిస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు పాలసీని బుధవారం ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12 ప్రధాన రంగాల్లో ఎంఎస్ఎంఈలు సాధించిన ప్రగతి, కనిపిస్తున్న ఉద్యోగాల వివరాలు వెల్లడించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గుండాగిరికి పోలీసులు అండ, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఓపిక పడుతున్నాం, శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణం సీఎం, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులు ఏకనైనా ఆపండి, ఇప్పటికే చాలాసార్లు జరిగాయి, 4 సార్లు ఫిర్యాదు చేశాం, స్టేషన్లో కాంగ్రెస్ నేతలు పుట్టినరోజు వేడుకల, మీడియాతో బీఆర్ఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి ఇక ప్రశాంత్ రెడ్డి వరుస ఘటనలపై డీజీపీకి మాజీ మంత్రులు ఫిర్యాదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గాంధీ దవాఖానాపై నిజా నిర్ధారణ కమిటీ, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం, బాధ్యతలు గల ప్రతిపక్ష ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, మాతా శిశు మరణంపై సర్కారు స్పందన అమానీయం, ఇక ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి మాని చక్కదిద్దుకోవాలి, ఇక ఒకవేళ బీఆర్ఎస్ ప్రైవేటు కుమ్మ కాసి ఉంటే రాష్ట్రంలో తెల్లకోట విప్లవం సాధ్యమయ్యేది అనంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అల్లుడా మజాక, తొర్రూరు ఎర్రకోటలో అలుగు వివాదాస్పదం, ఉన్న చోట కాకుండా స్థలం మార్చిన నిర్మాణం, ఇక దీని వెనుక మతలబేంటిని ప్రశ్నిస్తున్న రైతులు, ఇక విల్లాల కోసమే నీటి మళ్లింపు అని అనుమానాలు, ఎమ్మెల్యే అల్లుడితో ప్రాణభయం అంటున్న ఆరోపణలు, తమ భూములు ముసుగుతాయని ఆందోళన, 6 రోజులుగా రైతులు కుటుంబాలు నిరసనలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.